ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం జరగడం ఎంత ఇంపార్టెంటో మనకు కనబడుతుంది. అమెరికా అనేది కొంత గ్లోబల్ మార్కెట్స్ లేకపోతే వాటన్నిటిని దృష్టిలో ఉంచుకున్న డాలర్, ఫ్యూయల్ ప్రైసెస్ వీటన్నిటి మీద వాటి కొంత బాధ్యత ఉండొచ్చు కానీ, బట్ ఇజ్రాయెల్ వీటన్నిటికి ఒప్పుకుంటుందా? ఇజ్రాయెల్ ఎలాంటి ఆలోచన చేస్తోంది అండ్ ఇజ్రాయెల్ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య లేకపోతే లెబనాన్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇజ్రాయెల్ యొక్క ఆలోచన ఏంటంటే వాళ్ళు చాలా మాస్టర్ స్ట్రోక్ అనుకున్నారు. వాళ్ళు అమెరికాని యుద్ధంలో బరిలో దించిన తర్వాత ఇరాన్తో యుద్ధం చేయడం అన్నటువంటి పని అమెరికాకు అప్పచెప్పేసి వాళ్ళు హిజ్బుల్లా మీద పడ్డారు. మనం ఆల్రెడీ వీళ్ళని హమాస్ని చాలా వరకు నాశనం చేయగలిగారు. గాజాలో వీళ్ళు యుద్ధం చేశారు, 2-3 సంవత్సరాలు యుద్ధం చేశారు, అయిపోయింది. హిజ్బుల్లా నాశనం చేయాలని అటు వెళ్ళారు. వాళ్ళ శక్తి, వాళ్ళ సైన్యం మొత్తం కూడా హిజ్బుల్లా సైడ్ మళ్ళించారు. దక్షిణ లెబనాన్ని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. టైర్ అన్నటువంటి ఊరు దగ్గర నుంచి తీసుకుని గ్రామాలన్నీ ఖాళీ చేయించారు. అవన్నీ కూడా ఇజ్రాయెల్ వాళ్ళ కబ్జాలో వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. లిట్టర్ అని చెప్పి ఒక నది ఉంది అక్కడ. ఆ నది దక్షిణాన్ని మొత్తం ఇజ్రాయెల్ వాళ్ళు కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దాని ఉత్తరాన కూడా కొన్ని కొండల ప్రాంతాలు ఉన్నాయి, అవి కూడా వీళ్ళు వాళ్ళ అధీనంలో తీసుకునే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తున్నారు. షహబాజ్ షరీఫ్ ఈ యుద్ధ విరమణ అనౌన్స్ చేసినప్పుడు దాంట్లో లెబనాన్ లో కూడా యుద్ధ విరమణ ఉంటుంది అని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తే దాన్ని ససేమిరా అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పింది. క్వశ్చనే లేదు దీంట్లో. అసలు హెజ్బుల్లా లెబనాన్ యుద్ధానికి, ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధం లేదు, ఇది జరుగుతూనే ఉంటుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపు అన్నా కానీ వీళ్ళు ఆపకుండా హెజ్బుల్లా మీద దాడులు చేసుకుంటూనే వెళ్ళారు. ఇప్పుడు అది బెడిసిపోయింది. ఇందాక నువ్వు చూపించిన హెడ్లైన్స్ తో ఏం చేసిందంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసేసరికి ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ కండిషన్ ఒప్పుకోక తప్పట్లేదు. అంటే సరే వాళ్ళ పెట్రోకెమికల్ ప్లాంట్ మీద ఏదో దాడి చేశారు. అమెరికా ఏం చెప్తోంది, ఈ దాడుల వెనకాల మా ప్రమేయం లేదు, మేము ఇజ్రాయెల్కి ఎటువంటి సహాయము చేయలేదు, ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులు చేసింది స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్ మీద దాడి చేసే శక్తి లేదు ఇజ్రాయెల్కి. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కనీసం అంటే 1000-1500 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొట్టి రావాలి. ప్లస్ మనకు తెలిసింది ఏంటి, మన క్షేత్రంలో కూడా డిస్కస్ చేశాం, ఎయిర్ బోర్న్ బాలిస్టిక్ మిసైల్ వాళ్ళు లాంచ్ చేశారు. నార్మల్ బాలిస్టిక్ మిసైల్ ల్యాండ్ నుంచి కొడతారు, అటువంటిది ఎయిర్ బోర్న్ బాలిస్టిక్ మిసైల్ వాడారని మనకు తెలుస్తుంది. అంతే వీళ్ళు ఇంత దూరం వెళ్ళి రావడానికి మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఎవరు చేశారు? అమెరికన్ ట్యాంకర్సే చేశాయి కదా. మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ వాళ్ళే చేశారు, రికగ్నైజెన్స్ వాళ్ళే ఇచ్చారు. ప్లస్ వాళ్ళని వాడిన వెపన్స్ కానీ, వాళ్ళు వాడినటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అవన్నీ అమెరికా ఇచ్చినవే కదా. అమెరికా మెయింటెనెన్స్ తోటే అవన్నీ నడుస్తున్నాయి, లేకపోతే ఏమవుతుంది? కాబట్టి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా సహాయం లేనిది వీళ్ళు 1000-1500 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి కొట్టి మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది జరిగే పని కాదు. అందుకనే అమెరికా హస్తం ఉంది దీంట్లో. వాళ్ళు ఎంత క్లెయిమ్ చేసుకున్నా అది వేరే విషయం. ఇరాన్ ఒప్పందం దృష్ట్యా వాళ్ళు కోసం మాకేం తెలియదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ యొక్క సోకాల్డ్ ఏదైతే స్ట్రాటజీ ఉందో అది ఈ రోజు బెడిసికొడుతోంది. అది ఇరాన్ గేమ్ ఆడింది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసేసరికి ఇజ్రాయెల్ గతి లేని పరిస్థితిలో ఇజ్రాయెల్ మళ్ళీ వాళ్ళ ఎనర్జీస్ని ఇరాన్ మీద దాడి చేసేదానికి వాడుకోవాల్సి వచ్చింది. సరే, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు ఫైరింగ్ చేసుకోవడం ఆపేయండి అని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసి మరుసటి రోజు డొనాల్డ్ ట్రంపే వెళ్ళి కొట్టొచ్చు మళ్ళీ బందర్ అబ్బాస్లో. అంటే మీరు యుద్ధం చేయడానికి వీల్లేదు, నేనే యుద్ధం చేయాలి, బాంబులు వేసే అధికారం నాకు మాత్రమే ఉంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటాడు. ఎవరు నమ్ముతారు? అంత హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఇజ్రాయెల్ ఈ రోజు ఒక చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒకటి, యుద్ధంలో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవి అచీవ్ అవ్వలేదు. మొట్టమొదటిది రెజీమ్ చేంజ్ అవ్వలేదు. వాళ్ళు రెజీమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు, రెజీమ్ చేంజ్ అవ్వలేదు. సో అక్కడ ఫ్లాప్ అయ్యారు. రెండవది, న్యూక్లియర్ మెటీరియల్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది. ఈ రోజు నాశనమైన 10 ఏళ్లలో మళ్ళీ బాంబు తయారు చేసుకోగలరు. కాబట్టి వాళ్ళని న్యూక్లియర్ దీని నుంచి వాళ్ళు డిటర్ చేయలేకపోయారు. మూడవది, ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ వచ్చేసరికి ఈ రోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ వ్యతిరేకత విపరీతంగా పెరిగింది. గతంలో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్న దేశాలు కూడా ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకమయ్యారు. మహమ్మద్ బిన్ సల్మాన్ ఒకప్పుడు ఇజ్రాయెల్ తోటి ఒప్పందం చేసుకుందాం అనుకునే వ్యక్తి కూడా ఈరోజు కంప్లీట్గా ఇజ్రాయెల్కి వ్యతిరేకం అయిపోయాడు. అతను మనకు తెలుసు కదా, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే మనం ట్రాన్సిట్ కారిడోర్ పెట్టదలుచుకున్నామో దానికి భిన్నంగా ఈరోజు సౌదీ అరేబియా, టర్కీ ఒప్పందం చేసుకున్నాయి. సో కంప్లీట్గా ఇజ్రాయెల్ని బైపాస్ చేసి వయా జార్డన్, అలా సిరియా మీదుగా టర్కీ వెళ్ళి టర్కీ నుంచి వెళ్ళేదాకా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. సో కాబట్టి ఇజ్రాయెల్ ఈరోజు ఐసోలేట్ అవుతాం.
వాళ్లకు కొద్దో గొప్ప గల్ఫ్ దేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యతిరేకమయ్యారు. యూరోప్ లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది, ఇజ్రాయెల్ వ్యతిరేకత చాలా వచ్చింది. అమెరికాలో కూడా ఈరోజు అందరూ కూడాను చర్చిస్తున్నది ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధం అమెరికా చేస్తోంది అన్నది చాలా బలంగా డెమోక్రాట్స్ కానీ లేదా యాంటీ వార్ వాయిసెస్ కానీ ఇవి తీసుకెళ్ళగలుగుతాయి. కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధం ముందర వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ బేస్ గణనీయంగా ఇజ్రాయెల్ కూడా కోల్పోయింది. కాబట్టి చూద్దాం, యుద్ధం గెలవచ్చు కానీ ఓవరాల్ ఈ యొక్క పెద్ద నెరేటివ్ వార్ లో ఇజ్రాయెల్ గణనీయంగా దెబ్బతినింది. ఎంత వాళ్ళు దీన్ని కోరుకోగలరా లేదా మనకు తెలియదు. సో వాళ్ళు చేసినటువంటి ఈ ప్రతి డెసిషన్ కూడా ఈరోజు అన్ని ఫెయిల్ అయినాయి. ఏది సక్సెస్ అయి ఉన్నా చాలా మాస్టర్ స్ట్రోక్ అని బెంజమిన్ నెతన్యాహు కొనియాడేవాళ్ళు ఈరోజు అన్ని ఫెయిల్ అయ్యేసరికి వాళ్ళు నిజంగా వాళ్ళకి ప్లాన్ బి ప్లాన్ సి లేదు వాళ్ళ దగ్గర. ఇది ఉన్నటువంటి పరిస్థితి. రాబోయే నెలన్నరలోనో అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. ఆల్రెడీ ఎన్నికలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది ఇంకా డేట్స్ డిక్లేర్ అవ్వలేదు, అవుతాయి. బహుశా నెలలోనో ఉంటుంది ఎలక్షన్స్. కాబట్టి ఎలక్షన్ సమయంలో ఏవి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏమి అచీవ్ అవ్వకుండా వెళ్ళడం అన్నది బెంజమిన్ నెతన్యాహు పర్సనల్ గా ఆయనకు చాలా పెద్ద సెట్ బ్యాక్. అది ఆపోజిషన్ లో ఉన్నటువంటి నఫ్తాలీ బెనెట్, ఆయన కొంతకాలంగా ప్రధానమంత్రి ఉన్నారు కదా బెంజమిన్ నెతన్యాహు ఓడిపోయినప్పుడు. నఫ్తాలీ బెనెట్ ఇంకా చాలా హాకిష్ స్టాండ్ తీసుకుంటున్నాడు. ఇరాన్ కాదు టర్కీ మీద కూడా మేము దాడి చేస్తామంటున్నాడు, టర్కీని కూడా వదిలిపెట్టమంటున్నాడు నఫ్తాలీ బెనెట్. సో ఇప్పుడు ఈయన ఇరాన్ తోటి ఒప్పందం చేసుకుని యుద్ధం విరమణ చేస్తే కనుక ఆపోజిషన్ ఈయనకు వ్యతిరేకంగా చాలా చెప్పగలరు. ఇరాన్ ని ఓడించవలసింది, మనకు ఉన్నటువంటి మేజర్ థ్రెట్ ఇరాన్ ఏమి చేయలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడు అన్నటువంటి నెరేటివ్ వాళ్ళ ఎన్నికల్లో తీసుకుపెడితే కనుక బెంజమిన్ నెతన్యాహు గెలవడం అన్నది గెలవలేకపోవచ్చు. కాబట్టి ఈ అంశాలన్నీ ఇజ్రాయెల్ యొక్క ప్లానింగ్ స్ట్రాటజీస్ లో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఈరోజు బయటకు తప్పు నేను అనట్లేదు. ఏ దేశం అయినా కానీ వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద మేజర్ శత్రువుని నాశనం చేయాలి అనుకోవడం అన్నది నార్మల్ ఆలోచన. అది దాంట్లో ఆ స్ట్రాటజీలు నేను ఎప్పుడు తప్పుపట్టట్లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఇంతమంది హౌతీలని, హిజ్బుల్లా, హమాస్లను పెట్టి కోయలిషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఏదో పెట్టి వీళ్ళ మీద ఇంతకాలం అరాచకం చేసింది కదా ఇరాన్. కాబట్టి ఆ కుంభస్థలాన్ని కొట్టాలి, ఇరాన్ని నాశనం చేయాలి అని అనుకోవడం అన్నది ఆ దేశం వాళ్ళ ఆలోచన దృష్ట్యా, వాళ్ళ సెక్యూరిటీ దృష్ట్యా అది కరెక్టే. మనకు కూడా ఈరోజు ఐఎస్ఐని మనం టార్గెట్ చేయాలి. ఐఎస్ఐ దాని వెనకాల ఉన్నటువంటి శక్తి ఎవరైతే వీళ్ళ పాకిస్తాన్ ఆర్మీ ఉందో అది మనకు శత్రువు నంబర్ 1. అలాగే మనకు చైనా సైడ్ కూడా మనకు పిఎల్ఏ తర్వాత ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి మన దేశాన్ని కబళించాలనుకున్నటువంటి శక్తులు ఎవరున్నారో వాళ్ళు మనకు శత్రువు. వాళ్ళు బలహీనులు అవ్వాలి, వాళ్ళు ఓడిపోవాలని ఏది మనం కూడా కోరుకుంటాం. అలాగే ఇజ్రాయెల్ కోరుకోవడంలో వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళకి సంబంధించినంత వరకు అది కరెక్టే. కానీ వాళ్ళు అవలంబించిన విధానం వాళ్ళకి ఈరోజు బెడిసిపోతుంది. అది ఈరోజు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా చిన్న దేశం అది. మిగతా దేశాలకన్నీ ఓడిపోయినా కానీ కూడా వాడు తట్టుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ 7 Day వార్ లో అన్ని దేశాలు ఓడిపోయాయి, ఈజిప్ట్ తో సహా. ఈజిప్ట్, జార్డన్, సిరియా, మనకు సౌదీ అరేబియా వీళ్ళందరూ ఓడిపోయారు ఆ గతంలో 60 దశకంలో జరిగిన యుద్ధంలో. కానీ వాళ్ళందరూ బాగానే బతకగలిగారు. ఇజ్రాయెల్ ఒక్క యుద్ధం ఓడిపోయినా ఇజ్రాయెల్ ఉండదు. వాళ్ళకు ప్రతి యుద్ధం వాళ్ళు గెలిచి తీరా. ఇజ్రాయెల్ ఒక్క యుద్ధం ఓడిపోయినా ఇజ్రాయెల్ ఉన్న దేశం ఉండదు, సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఆ భయం వాళ్ళలో ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఏ దేశం కూడా బలమైన దేశంగా ఎదగకూడదు, వాళ్ళని ఛాలెంజ్ చేసే శక్తి ఎవరికి రాకూడదు అన్నటువంటి ఇజ్రాయెల్ ఆలోచన ఏదైతే ఉందో అది ఈరోజు అన్ఫార్చునేట్ గా ఫెయిల్ అవుతుంది. ప్లస్ వాళ్ళ గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అన్నది ఈరోజు వ్యతిరేకత విపరీతంగా చూస్తాం. అమెరికా వాళ్ళ బిగ్గెస్ట్ సపోర్టర్ అమెరికాలో ఈ రోజు ఇంత పబ్లిక్ ఒపీనియన్ ఇజ్రాయెల్ అగేన్స్ట్ గా వెళ్ళడం అన్నది లాంగ్ టర్మ్ లో మనకు ఇజ్రాయెల్ మంచి పరిణామం కాదు. ఇది ఈ యుద్ధం గెలిచినా ఏదో ఇరాన్ని తల వంచి ఏదో వాళ్ళకి కావాల్సిన కన్సెషన్ అలాగే తీసుకున్నా కానీ కూడా లాంగ్ టర్మ్ లో మాత్రం ఇజ్రాయెల్ యొక్క కాన్స్టిట్యుయెన్సీ, వీళ్ళని సపోర్ట్ చేస్తున్న కాన్స్టిట్యుయెన్సీ గణనీయంగా వీళ్ళకి వ్యతిరేకంగా తయారయ్యారు. కాబట్టి అది ఇజ్రాయెల్ మంచిది కాదు. సో లెట్ us watch what happens. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.